చేసిన తర్వాత అనేక రంగాల్లో మనం చూస్తే వ్యవసాయం, పాడి, మత్స్య, హార్టికల్చర్ రంగాలు, పరిశ్రమలు, వాణిజ్యం, లాజిస్టిక్స్, సర్వీస్ సెక్టర్, ఐటీ, ఆరోగ్యం, వైద్య సౌకర్యాలు, విద్య, నైపుణ్యం, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణ, మౌలిక వసతులు, రోడ్లు, నీటి పథకాలు, ఇంకో పక్కన పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, అదే మరిగా ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ పెంచుకుంటూ డిజిటల్ గవర్నెన్స్ని రేపు రాబోయే రోజుల్లో మనం చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. ఈవెన్ సొల్యూషన్ కూడా విచ్ ది రైట్ సొల్యూషన్ అనేది మనం తొందరలోనే ఆన్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన 3 ప్రయోగాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి. ఒకటి హెల్త్, టోటల్గా అందరి హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పేషెంట్స్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, ఎవరైతే ఈ నర్సెస్ అందరూ కూడా హెల్త్ ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఉంటారు. అదే సమయంలో గ్లోబల్ నాలెడ్జ్ని ఏఐని ఉపయోగిస్తాం. దీనివల్ల ఏ నిర్ణయం కావాలన్నా ఎక్యురసీ విల్ బి మోర్. ఇక్కడి నుంచి ప్రివెంటివ్ హెల్త్, అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్, ఇంకొక పక్క క్యూరేటివ్కి వెళ్తాం. రియల్ టైం మానిటరింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేరబుల్స్ కూడా ఉపయోగిస్తాం. అందరూ హాస్పిటల్కి రావాల్సిన పని లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చే మెకానిజానికి శ్రీకారం చుడతాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. బిల్ గేట్స్ యొక్క ఉద్దేశం మెలండా ఫౌండేషన్ నుంచి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేసి దీన్ని ఇండియాలో ముందు ఆంధ్రప్రదేశ్లో చేసి తర్వాత నేషనల్ లెవెల్లో చేసి అవసరమైతే గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్లాలని ఒక ఆలోచన. కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాం. అది ఈ 15కి ఆపరేషన్ చేస్తున్నాం, ఓపెనింగ్ అవుతుంది. అక్కడి నుంచి 6 months చిత్తూరు డిస్ట్రిక్టివ్ టోటల్గా రోల్అవుట్ చేస్తున్నాం. అది ఒక మోడల్ కింద, పైలట్ కింద తయారవుతుంది. ఇది అవుతానే రాష్ట్రం మొత్తం రిప్లికేట్ చేస్తున్నాం 2 years టైంలో. ఈ 2 years టైంలో ప్రపంచంలో ఉండే వేరబుల్స్ అన్నీ కూడా తీసుకొస్తాం. కాస్ట్ ఎఫెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తాం. ఇంకో పక్క నాలెడ్జ్ తీసుకొస్తాం. అటు కేంద్రం ఇచ్చే డబ్బులు, మన డబ్బులు, లేకపోతే అన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. బెస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేయాలని. రెండోది మీరు చూస్తే అగ్రిటెక్, అందులో కూడా ఏఐ ఎట్లా ఉపయోగిస్తాం, ఈరోజు రియల్ టైం టెక్నాలజీ ఎట్లా ఉపయోగిస్తాం, మోడర్నైజేషన్కి ఎట్లా పోతాం, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మూడోది ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం స్కిల్ కానీ, అదే సమయంలో మనం ఇచ్చే సిలబస్ కానీ ఇవన్నీ కూడా మార్చి ఏ విధంగా పోవాలో ఇన్నోవేటివ్ వే. ఏదైతే 10th క్లాస్ కంటే ముందే వొకేషనల్ ఎడ్యుకేషన్ పెట్టగలుగుతామా, యూస్ఫుల్ ఎడ్యుకేషన్ పెడతామా, డిగ్రీల్లో ఎన్నిట్లో సిలబస్ టోటల్గా మారుస్తామా. ఈ మధ్యకాలం నేను ఐఐటి మొన్న మాట్లాడుతామని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్, నాట్ ఫిక్స్డ్ ఎడ్యుకేషన్. 35 సబ్జెక్ట్స్, స్టూడెంట్ చాయిస్. నీకు ఏ సెమిస్టర్లో ఏం చేస్తావో దాన్ని బట్టి నువ్వు చేసుకో. అంటే దే ఆర్ ఆల్ ఆంటర్ప్రెన్యూర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ క్లాస్ రూము ఇదే సబ్జెక్ట్ చెప్తాం, ఇక్కడికే రావాలి, లేదంటే ఈరోజు ఇదే ఫిక్స్డ్ సబ్జెక్ట్ అట్లా కాకుండా వాళ్ళు మోడలింగ్ చేశారు. చాయిస్ ఈ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎప్పటికప్పుడు ఆ సెమిస్టర్లో ఆ సబ్జెక్ట్స్ పాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇట్లా వేరియస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి. దానికి కూడా మనం శ్రీకారం చుడతాం. అల్టిమేట్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కూడా సోషల్ యాక్టివిస్టులు కూడా ఎవరైతే కలిసి రాగలుగుతారో వాళ్ళందరినీ కలిపి తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన సెక్రటరియేట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూనిఫామ్గా క్రియేటివిటీ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది. బ్రాడ్ కాన్సెప్ట్ అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఏం చేయాలనేది మెయిన్ థీమ్ కింద ఉంటుంది. ఇంకొక పక్క ప్రజల్ని భాగస్వాములు చేయడం.
ఎక్కడికక్కడ ఏది చేసినా మనం ప్రజల కోసం చేస్తాం కాబట్టి వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్టీజీఎస్ని, జిఎస్డబ్ల్యూఎస్ని, రియల్ టైం ట్రాకింగ్ ఇలాంటి